ఒక రాజు ఒక విగ్రహాన్ని తయారు చేశాడు. ఆ విగ్రహానికి అందరూ నమస్కరించాలి అన్నదే రాజు ఆజ్ఞ. కానీ ముగ్గురు యువకులు మాత్రం మేము నమస్కరించం అని తేల్చి చెప్పేశారు. రాజు కోపంతో వారిని అగ్నిగుండంలో పడవేయమన్నాడు. కానీ ఇక్కడే అసలు ప్రశ్న ఏమిటంటే, ముగ్గురిని అగ్నిగుండంలో పడవేస్తే రాజు ఎందుకు నాలుగో వ్యక్తిని చూశాడు? బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఒక భారీ విగ్రహాన్ని తయారు చేశాడు. అయితే ప్రజలందరినీ ఆ విగ్రహానికి నమస్కరించాలి, పూజించాలి, ఆరాధించాలి అనేటువంటి ఒక ఆజ్ఞను, శాసనాన్ని ప్రజలకు వదిలాడు. కానీ ప్రజలలో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు నిలబడి చూస్తున్నారు. వారెవరనగా షద్రక్, మేషక్, అబేద్నెగో అనువారు. ఈ ముగ్గురు యువకులు రాజు యొక్క ఆజ్ఞను పాటించలేదు. ఈ ముగ్గురు యువకులు మా దేవుడిని తప్ప మేము ఎవరిని సేవించము, ఎవరిని ఆరాధించము, ఎవరికి నమస్కరించము అని సూటిగా తేల్చి చెప్పేశారు. ఈ విషయం రాజుకు తెలిసింది. నెబుకద్నెజరు రాజు ముగ్గురు యువకులను పిలిపించి ఇలా అన్నాడు, ఎందుకు మీరు విగ్రహాన్ని నమస్కరించలేదు? నేను మీకు ఇచ్చిన ఆజ్ఞ మీకు తెలియదా అన్నాడు. అప్పుడు ఆ ముగ్గురు యువకులు, మేము సేవించుచున్న దేవుణ్ణి మాత్రం అనుసరిస్తాం, మీరు చెప్పిన విగ్రహానికి మేము పూజించము, ఆరాధించము. మా దేవుడు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా మేము మా దేవుణ్ణే సేవిస్తాం అని క్లారిటీగా చెప్పడం మనం చూస్తాం. రాజుకు మరింత కోపం పెరిగింది. ఆ ముగ్గురిని అగ్నిగుండంలో వేసి సాధారణం కంటే 7 రెట్లు ఎక్కువగా వేడి చేయమన్నాడు. అగ్ని మంటలు చాలా భయంకరంగా ఉన్నాయి. వారిని అగ్నిగుండంలో వేసినటువంటి సైనికులే ఆ మంటలకు తట్టుకోలేక బలైపోయినారు. అందరూ ఇలా అనుకున్నారు, ఈ ముగ్గురి కథ ఇక్కడితో ముగిసిపోయింది అని. కానీ రాజు అగ్నిగుండం వైపు చూసినప్పుడు అతని ముఖం మొత్తం మారిపోయింది. రాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అతడు తన అధికారులను పిలిచి ఇలా అడిగాడు, మనము ముగ్గురిని కట్టేసి అగ్నిలో వెయ్యలేదా అంటే అవును రాజా అన్నారు. కానీ అప్పుడు రాజు ఇలా అన్నాడు, ముగ్గురిని పడవేస్తే కానీ నాకు 4 కనపడుతున్నారు. వారు అగ్నిలో తిరుగుతున్నారు. వారి బంధకాలు కాలిపోయాయి కానీ వారి శరీరాలకు ఏం కాలేదు. వారు వేసుకున్నటువంటి వస్త్రాలకు అగ్ని వాసన కూడా లేదు. అప్పుడు రాజు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ 4వ వ్యక్తి దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు. ఇదే ఈ కథలో ఒక గొప్ప రహస్యం. వారు అగ్నిగుండంలో ఒంటరిగా లేరు, వారితో పాటుగా వారి దేవుడున్నాడు. వెంటనే రాజు వారిని బయటికి రావాలి అని పిలిచాడు. వెంటనే ఆ ముగ్గురు యువకులు బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అతన్ని చూసి ఆశ్చర్యానికి గురైపోయారు. ఎందుకంటే వారి శరీరం కాలలేదు, వారి జుట్టు కాలలేదు, వారి వస్త్రాలు కాలలేదు, కనీసం అగ్ని వాసన కూడా వారి యొద్ద లేదు. ఈ యొక్క కథ ద్వారా మనమందరం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, ఈరోజు నీ జీవితంలో ఒక అగ్నిగుండం ఉండొచ్చు. అది కుటుంబ సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, ఒంటరి పోరాటం కావచ్చు. అందరూ నిన్ను విడిచిపోయినట్లు అనిపించవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, అగ్ని లాంటి సమస్యల గుండా నువ్వు వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీ పరిస్థితి మారకముందే దేవుడు నీతో ఉన్నాడని గుర్తించు. నువ్వు అగ్నిలో నడిచినా నీవు కాలిపోవు. నీకు వచ్చేటువంటి అగ్ని అంతం కాదు. దేవుడు గనక నీతో ఉంటే అదే నీకు సాక్ష్యంగా మారుతుంది. గాడ్ బ్లెస్ యూ. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.